మన లైఫ్‌లో ఏదో ఒకసారి మ్యారేజా? ఫ్రీడమా? అనే క్వెషన్ మార్క్ వేసుకునే ఉంటాం. ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన వాదన కథ. హాయ్! నేను మీ తెలుగమ్మాయి తార. ఈరోజు 'కాశీ మజిలీ' కథలలో ఫస్ట్ ఎపిసోడ్ మణిసిద్ధుని కథ. తండ్రి పేరేమో యజ్ఞశర్మ, కొడుకు పేరేమో గుణనిధి. ఒకరోజు యజ్ఞశర్మ కొడుకుని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఇప్పుడు గుణనిధి తండ్రి అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి అని అడగగా, సుఖపడడానికి, ఆనందపడడానికి అని యజ్ఞశర్మ జవాబు ఇస్తాడు. ఏం సుఖం, ఏం ఆనందం? మా యజ్ఞశర్మ పుత్రపౌత్రుల వల్ల కలిగే ఆనందం అనుభవించడానికి నాయనా. తండ్రి వివాహం అంటేనే ఎడతెగని బరువు మోయడం కదా. శరీర భారాన్ని వదిలించుకోవడానికి గుర్తుగా వేయబడిన యజ్ఞోపవీతం ఒకటే బరువు. పైగా రెండవ దానిని కూడా భరించమని చెప్తున్నావే. మంచిదారి చూపక ముళ్ళదారి చూపుతావేమి తండ్రి అనెను గుణనిధి. గృహస్థుని జీవితం అందరికంటే అధికం. అన్నం అన్నం అంటూ ఇంటికి వచ్చే అతిథిని ఎప్పుడు పూజించుతాం మనం. అలా పూజించడం వల్ల కలిగే పుణ్యం కోటి యాగాలు కన్నా చేసినా కలగదు. అన్నిటికంటే గృహస్థుని జీవితం చాలా గొప్పది. కానీ తండ్రి, ఒక పొట్టను ఎలాగో పోషించుకోవచ్చు, కానీ కుటుంబం పెరిగినప్పుడు వారిని పోషించినందుకు పడవలసిన కష్టాలు తలుచుకుంటే భయం వేస్తుంది. నాకు పెళ్ళక్కర్లేదు, నేను సన్యసించడానికి అనుమతి ఇవ్వండి అని వెళ్ళిపోతాడు గుణనిధి. అగ్నిశర్మ కొడుకు యొక్క మానసిక సన్యాసానికి విచారిస్తూ అతనికి ఎందరితో చెప్పినా మనసు మారకపోవడంతో వంశం అభివృద్ధి చెందలేకపోయిందని దుఃఖిస్తూ కొంతకాలానికి గుణనిధి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోతాడు. అప్పుడు ఇంకా గుణనిధి ఏమి చేస్తారు అనేది మనము సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం.